మొన్న మా ఊరికెళ్ళి మా చిన్నబాబు చిన్నమ్మ వచ్చిర్రు. రాక వచ్చిండ్రని ఇంత కూర తెద్దామని చికెన్ షాప్కు అయినా. ధర చెప్పే వరకు నాకు ఆనే చికెన్ కొని వచ్చినంత పని అయింది. గంతగానో మా రేట్లు. పోనీ వచ్చిన చుట్టాలకు మర్యాద చేయకుంటేనేమో మాట వస్తుందాయే. ఏం చేసినా పైసలు ఆడలే. ఇక ఏం చేయలేక ఓ 4 కోడిగుడ్లు గోలిచి పెట్టినా. కానీ మా ఊళ్ళు ఏమనుకున్నారో ఏమో. మంచిగా గిన్నెల ఆంచుకు కోడి తునకలు పెట్టుకొని తింటుంటే ఇంకో 2 బుక్కలు ఎక్కువనే పోతాయి కదా. నోట్ల నీళ్లు ఊరి దుఃఖనకాడి కూరికే రాయింతా. రేట్లు చూస్తే గుడ్లు తేలేస్తారు. కిలో కోడి చికెన్ 200లకు మీదనే అయింది. ఇక తోలు తీసిపిచ్చి తీసుకుంటే ఇంకో 50 ఎక్కువనే. అందులోకి నూనె, ఎచ్చం, మసాలా, ఉప్పు, కారం కలిపితే అదొక 50. అంటే 250 300 రూపాయలు పెట్టంతే కోడి కూర పొయ్యి మీదకి ఎక్కరన్నట్టు. పోనీ అర్ధ కిలోనన్నా తెచ్చుకుందామంటే 4 ఇంట్లో ఎవరి ముక్కులో పెడతాము గా తునకలు. కొన్ని వద్దుల దాకా కోడి చికెన్ కంటే చింత పులుసే విసుక్కొని తిన్నదే నాయము. కోడిగుడ్లు కొనబోయినా కూడా 5-6 రూపాయల కోటి అమ్ముతున్నారు. ఇకేం కొంటాము? నోటికి తునకలు దూరం చేసిన పుణ్యమంతా మన సూరన్నదే. ఎండలు జరసుడు జరిస్తే దెబ్బకు సగం కోళ్ళ ఫారాలు ఖాళీ అయినాయట. ఈ 15-20 రోజులలోనే 30 లక్షల కోళ్ళు కోతకు రాకుండా కూత పెట్టకుండా ఫుటుక్కుమన్నాయంట. 100-120 కోట్లు లాస్ అయినరంట కోళ్ళ ఫారాలు నడిపించేటోళ్ళు. ఎండల బుగులకు కొన్ని కోళ్ళు గుడ్లు పెట్టుడే బంద్ చేసినాయంట. మళ్ళీ ఇప్పుడు లగ్గాలాయే, పండుగలు, దావతుల సీజన్ ఆయే. మళ్ళీ ఏడికెళ్ళి సరిపోతాయి కోడి చికెన్ తునకలు. అవో గందుకే కోడి కూర ధర కొండెక్కింది అన్నట్టు. గీ ఆయితారం నాకు ఉద్దిర భోజనమేటట్టున్నారా నాయన. ఇక ఫోన్లోనే కోడి చికెన్ బొమ్మ చూసుకుంటా తినాలేమో పచ్చి పులుసు మెతుకులు.